మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి. నమస్తే. ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే చైనాలో రియల్ ఎస్టేట్ 20 years బ్యాక్ ఏ విధంగా అయితే ఉండదో ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది. అవును. అంటే అంత డ్రాస్టిక్గా ఒకేసారి పడిపోయేటప్పటికి ఇండియాలో కూడా ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుందా అనుకునేటువంటిది ఒక యాంగ్జైటీ ఉంది. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు మార్కెట్? అంటే అక్కడికి ఇక్కడికి ఎందుకు కంపారిజన్ చేసి చెప్తున్నాను అంటే కొంత ఇంపాక్ట్ ఎఫెక్ట్ అయితే కొన్నిసార్లు ఉంటుంది. అంటే భౌగోళిక పరంగా చూసుకున్నా అంటే మామూలుగా ఇంటర్నేషనల్ వైజ్ కనుక మనం మాట్లాడుకోవాలనుకున్నా కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? బేసికల్ గా ఇప్పుడు చైనాలో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రైసెస్ 20 years లోలో ఉన్నాయండి. 20 years రియల్ ఎస్టేట్ పడిద్ది అనేది కొత్త ఆలోచన. అది 20 years లోపల బాటం అనేది దారుణమైన ఆలోచన అనమాట అది. బట్ ప్రాక్టికల్ గా ఏంటంటే ఎస్ దట్స్ ట్రూ. చైనాలో రియల్ ఎస్టేట్ 20 years లో ప్రైస్ కి దొరుకుతుంది. అంటే ఇండియాలో కూడా కండిషన్స్ వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తుంది. అది కాకపోతే అంత సూనర్కి వచ్చింది నేను అనుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇండియాలో అంత త్వరగా అది రాదు అంటే అమెరికా చూసుకుంటే పాపులేషన్ మనకన్నా 4 times, అవును, అమెరికాతో పోల్చుకుంటే మనం 4 times ఎక్కువ పాపులేషన్. అక్కడ 35 crore, మనం 140 crore ఉంది. కానీ ల్యాండ్ మనతో పోల్చుకుంటే వాళ్ళది 1/3 అండి. మన ల్యాండ్ మొత్తం అమెరికాతో పోల్చుకుంటే 1/3. అంటే అమెరికాలో జనాభా తక్కువ, ల్యాండ్ చాలా ఎక్కువ. ల్యాండ్ చాలా ఎక్కువ అక్కడ. అందుకని అక్కడ ఆ కండిషన్ వేరు, మన కండిషన్ వేరు. అంటే మన దగ్గర ఎక్కువ ఏంటంటే జనాభా ఎక్కువ ఉంది, ల్యాండ్ ఏమో తక్కువ ఉంది అమెరికాతో పోల్చుకుంటే. అది మన దగ్గర ఉన్నది. రెండోది ఈవెన్ చైనాతో పోల్చుకున్నా సరే చైనా ల్యాండ్ మనతో పోల్చుకుంటే 3 రెట్లు పెద్దది. చైనా ల్యాండ్ మనతో పోల్చుకుంటే అంటే జనాభా మనంత ఉంది ఎక్కువగా. అంటే అమెరికా చైనా రెండు కూడా ల్యాండ్తో పోల్చుకుంటే ఇండియాతో పోల్చుకుంటే చాలా పెద్ద ల్యాండ్, చాలా పెద్ద ల్యాండ్. ఇండియాకి ల్యాండ్ తక్కువ, 3 వైపులా సముద్రం. ఒకవేళ ఎక్స్పాండ్ చేద్దామన్నా సరే ఒకవైపు హిమాలయాలు. అంటే ఇండియాలో ఎప్పటికి కూడా ల్యాండ్ స్కేర్సిటీ ఎక్కువ. బట్ అదే టైంలో జనాభా పెరగడం తప్ప తగ్గటాలు ఏం లేదు, 145 crore. అందుకని ఇండియాలో చైనా అంత స్పీడ్గా డ్రాప్ అవుతాయి అంటే అవ్వవు, అమెరికా లాగా అంత డ్రాప్ అవుతాయి అంటే అవ్వవు. కానీ ప్రతి ఎసెట్ ఏదో టైంలో డ్రాప్ అవ్వాల్సిందే, మెచ్యూరిటీ అవ్వాల్సిందే. అది ఎప్పుడు అనేది క్వశ్చనబుల్ అనమాట. అది ప్రస్తుతానికి ఇండియా ఇంకా ఎకానమీ ఇయర్లీ యావరేజ్ మీద 7% GDP గ్రోత్ ఉంది. అందుకని ఇప్పుడల్లా అది అవ్వదండి. మేబీ జనాభా ఒక్కసారి పెరగడం ఆగిపోతే ఆ తర్వాత 10-15 years తర్వాత బీన్ అవ్వచ్చు. ఓకే, ఇండియన్ జనాభా 2040 కల్లా ఆగిపోద్ది అంటున్నారు. బర్త్ రేట్ స్లో అయిపోయి ఆగిపోతున్నారు 2040 కల్లా. వస్తే 2040 కల్లా అయిపోతే ఆ తర్వాత ఒక 10-15 years నుంచి మన దగ్గర డ్రాప్ స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి రియల్ ఎస్టేట్ 1-way రూట్లో బీభత్సమైన స్పీడ్తో పెరిగిద్దంటే ఇండియాలో కూడా ఆగిపోద్ది. ఎందుకంటే చైనాలో ఆగిందంటే మన దగ్గర కూడా ఆగే ఛాన్స్ ఉంది. కాకపోతే అర్జెంట్ కంటే అర్జెంట్ కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నంత ల్యాండ్ బ్యాంక్ మన దగ్గర లేదు కాబట్టి. అవును, ఇట్ మేక్స్ టేక్స్ సమ్ టైం. బట్ డెఫినెట్ గా ఇండియాలో కూడా ఆ పరిస్థితి ఎదురవచ్చు. ఇదే కాదు, ఏ అసెట్ క్లాస్ కైనా ఆ నేచర్ ఉంటుంది. ఓవర్ గా వస్తే ఎప్పటి నుంచి చూసుకుంటే దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుంది సార్? అంటే ఒక్కొక్కటి చెప్తున్నారు కదా. అది వచ్చింది అనుకోండి, ఫస్ట్ అల్లాడిపోయేది పొలిటికల్ లీడర్స్ అండి. ఇండియా మీన్స్ పొలిటికల్ లీడర్, బ్లాక్ మనీ, అంతే. అందుకని రియల్ ఎస్టేట్లో ఫస్ట్ ఎక్కువ మంది హెవీగా ఎవరు పెడతారంటే పొలిటికల్ లీడర్సే పెడతారు, బ్లాక్ మనీ పెడతారు. ఇప్పటికీ 2026లో ఉన్నాం, రఫ్గా 50% బ్లాక్ మనీ ఇంకా దాంట్లో రొటేట్ అవుతుంది. మీరు చూడండి, కొకబేటలో మన గవర్నమెంట్ ఆప్షన్ వేస్తే గవర్నమెంట్ ఎకరం వచ్చేట్లా 175 crore ఏమో వేసింది కదా. ఇప్పటికి రిజిస్ట్రేషన్ వేళ అక్కడ 30 కోట్ల ఎకరం. ఇప్పటికీ ఆ గ్యాప్ ఎప్పుడు ఉంటుంది ఇండియాలో. మనం కొనేదేమో అపార్ట్మెంట్ ఎస్ఎఫ్టీ వచ్చేట్లా 12,000 10,000 ఉంటుంది. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కాస్ట్ వచ్చి 3,000 4,000 ఉంటుంది. కాబట్టి రియలిస్టిక్ వాల్యూకి దానికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ కాబట్టి అది ఇప్పుడల్లా ఆ గ్యాప్ వచ్చిన కాలం అవ్వదనమాట ఇంకా. అందుకని ఇంకా డిమాండ్ ఉన్నట్లే మన దగ్గర. లాస్ట్కి ఏమవుతుందంటే ఒక 10-20-30 years తర్వాత ఎప్పుడైతే పాపులేషన్ స్లో అయిపోద్దో, ఎంప్లాయ్ ఆపర్చునిటీస్ మొత్తం స్లో అయిపోతాయో అప్పటి నుంచి ఇంకా పెరగటం ఆగిపోద్ది. పెరగటం ఆగిన 5-10 years తర్వాత నుంచి డ్రాప్ స్టార్ట్ అవుద్ది. అందుకని మన జనరేషన్ అయితే స్మూత్ గడిచిపోద్దండి, ఇబ్బంది ఏం లేదు. బహుశా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ పాపులేషన్ వాళ్ళకు ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఇండియాకి ఇప్పటికిప్పుడు వచ్చిన ఛాన్స్ లేదు. బట్ ఇట్స్ హ్యాపెనింగ్. వెస్టర్న్ కంట్రీస్ లో ఇది ఉంది. జర్మనీలో వాళ్ళ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు జనాభా 6 కోట్లు అండి, ఇప్పుడు కూడా 6 కోట్లే. 0 growth 40 సంవత్సరాల్లో జర్మనీలో. అంటే ప్రపంచవ్యాప్తంగా పాపులేషన్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ అన్నీ ఆగిపోయినాయి ఆల్మోస్ట్. బట్ స్టిల్ కాతుకొత్తు ఉంది. బట్ ఇండియాలో ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు డిమాండ్ ఎందుకు వస్తుందంటే ల్యాండ్ తక్కువ, బేసిక్గా అదొకటే రూల్, పాపులేషన్ ఎక్కువ. కాబట్టి ఇండియా మిగతా వరల్డ్ తగ్గినంత స్పీడ్గా రేట్లు తగ్గవు ఇక్కడ.
రెండోది బ్లాక్ మనీ ఎక్కువ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ సఫర్ అయ్యేది రేపు పొలిటికల్ అడ్డలో సఫర్ అవుతారు. రెండోది రాను రాను డిజిటలైజేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనీ ఎక్కువ ట్రాక్ చేస్తుంటారు కాబట్టి కష్టం, ఇప్పుడున్నంత బ్లాక్ మనీ కష్టం. అంటే 10 years బ్యాక్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది మనీ, ఫిజికల్ మనీ అంత డిజిటల్గా అవుతుంది కాబట్టి ట్రాకింగ్ సిస్టమ్ బీనింది ఆల్రెడీ. 10 years తర్వాత ఇంకా టఫ్ అయిపోద్ది అనమాట, అప్పటి నుంచి స్లో అయిపోద్ది అది. ఓకే. కాబట్టి రియల్ ఎస్టేట్ మిగతా వాటిలాగా ఇయర్లీ 10% 20% పెరిగిద్ది అంటే సీన్ లేదు. మిగతా ఇండస్ట్రీ లాగా అది కూడా 3% 5% గ్రోత్ అలా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని ర్యాపిడ్ చేంజెస్ జరగవు. జనరల్గా ఏంటంటే పబ్లిక్ 5 years డబుల్ అవుతుంది రియల్ ఎస్టేట్లో అనుకుంటారు, సీన్ లేదు. నెక్స్ట్ ఒక 10 years తర్వాత చూసుకుంటే 10 years కూడా డబుల్ అవ్వవు. ఆ తర్వాత 10 years తర్వాత చూసామనుకోండి 20 years కూడా డబుల్ అవ్వవు. అప్పుడు ఇంకా ఆగిపోద్ది, ఇంకా అప్పటి నుంచి పట్టణం స్టార్ట్ అవుద్ది. కాబట్టి ప్రతి ఎసెట్ క్లాస్కి ఒక సైక్లికల్ నేచర్ వల్ల ఎలా డ్రాప్ స్టార్ట్ అవుద్దో ఇండియాలో కూడా రియల్ ఎస్టేట్ ఆగే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పటికిప్పుడైతే కాదు, ఇట్ మే టేక్ అందరు 30-40 years. బట్ చైనాలో అయితే 20 years లోలో ఉంది రియల్ ఎస్టేట్. బట్ అది అర్థం కావాలి అందరికీ. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ చైనా, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెనింగ్ ఈవెన్ ఇండియా ఆల్సో, బట్ నాట్ సోనర్ బట్ లేట్. కంపారిజన్ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్లో అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.